యా ఎంపీ ఎలక్షన్స్లో మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? మోదీ గారండి. సో ఎనీ రీజన్స్ అండి? రీజన్స్, సో మెనీ రీజన్స్. లాస్ట్ 10 years కంట్రీని ఎంత సేఫ్గా ఉంచారంటే ఆయన ఫస్ట్ ప్రయారిటీ సెక్యూరిటీ. దేశానికి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారు ఆయన. ఈ 10 yearsలో ఒక్క బ్లాస్టింగ్ అని ఏదైనా జరగలేదు. ఎంతమంది ట్రై చేస్తున్నారో మన ఇండియాని తొక్కేయాలని, బట్ మనం విశ్వగురువుగా వెళ్ళిపోయాం. ఫ్రమ్ కరోనా నుంచి కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ, లేకపోతే రిలీజన్ విషయంలో కూడా ఆయన అందరికీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నారు. బట్ కాకపోతే ఆయన్ని జై శ్రీరామ్ నినాదం అనేది అంటున్నారు. బట్ మన హిందూస్ కదా, మన దేశంలో మనం పెట్టుకుంటుంటే వాళ్ళ పర్మిషన్స్ ఏం అవసరం లేదు కదా. బట్ ప్రతి విషయంలో కూడా నాకు మోదీ గారు, బీజేపీ గవర్నమెంట్ రావాలి. ఆయన ఏమీ కూడా ఉచితాలు ఇచ్చేసి దేశాన్ని వెనక్కి నెట్టేయట్లేదు కదా ఎక్కడ కూడా. అన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తున్నారు, హాస్పిటల్ వైద్యం ఫ్రీ ఇస్తున్నారు. ఎడ్యుకేషను వైద్యం ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనకు అన్నీ ఫ్రీ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది ఉచితాలకి ఓట్లు వేయడానికి? మనం స్ట్రాంగ్గా ఉంటే, మనం ఎడ్యుకేషన్ మంచిగా తెచ్చుకుంటే మన కాళ్ళ మీద మనం సర్వే అవ్వగలుగుతాము. హాస్పిటల్ మన ప్రాబ్లం వచ్చిందంటే మనకు హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఫ్రీగా వస్తున్నప్పుడు ఇంకా మనకి ఏం కావాలి ఫ్రీగా రావడానికి? పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ ఓటు ఎవరికి? రాగిడి లక్ష్మారెడ్డి. ఎందుకు చేస్తారు? ఏం చేస్తాను అంటే మొదటి నుంచే మేము తెలంగాణ వాదిని కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి, అక్కడ పార్టీ పుట్టిందే టీఆర్ఎస్ కోసం అంటే తెలంగాణ కోసం పుట్టింది కాబట్టి తెలంగాణ బిడ్డగా నేను దానికి ఓటేసుకుంటాం. ఎందుకంటే వ్యక్తిగతంగా కానీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసేటువంటి పార్టీ కాబట్టి మాకు ఇక్కడ దోహదపడుతుంది అభివృద్ధి కాబట్టి మేము కంపల్సరీ మా ఓటు హక్కు అనేది చెప్పి రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీకి ఇస్తాం. మీ ఓటు ఎవరికి? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్కి వేద్దాం అనుకున్నారు? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది కాబట్టి, వాళ్ళు దోచుకొని తిన్నారు కాబట్టి ఇంకా కాంగ్రెస్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అంటే ఇక్కడ కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ ఇప్పుడైతే పర్వాలా. ఎమ్మెల్యే గారు అయితే బాగానే పనిచేస్తారండి. ఎమ్మెల్యే గారు అయితే బాగానే చేస్తారు. ఎమ్మెల్యే గారు బాగానే పనిచేశారు. అంటే పార్టీకి సంబంధంగా కాదు, యాజ్ ఏ ఎమ్మెల్యేగా తను ప్రజలకు అందుబాటులో ఉంటాడు. గుడ్ పర్సన్. అంటే మనకి ప్రీవియస్గా కూడా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, సో కానీ మళ్ళీ ఇప్పుడు తననే సెలెక్ట్ చేసుకోవడానికి ప్రీవియస్గా ఆయన 5 years అట్లా ఏం లేదండి. అంటే జనరల్గా టు బి ఫ్రాంక్ చెప్తున్నాం, మ్యాక్సిమం కంట్రీ పరంగా దేశానికైతే మోడీ గారు కావాలి 100%. ఎందుకంటే మోడీ గారు వచ్చాకనే మన దేశానికి కానీ మనకు కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో మనకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వేరే వాళ్ళను మనం పెట్టినా కూడా మనకు అంత సేఫ్ ఏం కాదు. మేము అంతా మోడీకి సపోర్టివ్గానే ఉంటాం. ఇక్కడ మాత్రం మీ ఓటు అదే ఎంపీ ఎలక్షన్ అయితే మేము మోడీకే సపోర్ట్ చేస్తామండి పూర్తిగా. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా దీంట్లో ఇప్పుడు మేమందరం ఏదో వ్యాపారాలు లేదంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం మేము. సో మాకు పాలిటిక్స్ పరంగా పర్వాలేదు. యాజ్ ఒక చదువుకున్న వ్యక్తులుగా మోడీ ఈజ్ రైట్ పర్సన్ ఏది దేశానికి. జనరల్గా మా లోకల్ అయితే ఎమ్మెల్యే గారు ఓకే, పార్టీ అది ఇది సంబంధం లేదు, ఎమ్మెల్యే ఇస్ గుడ్. అది. సో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు ఎవరు మనం బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీ కూడా బాగుంది. బీజేపీ రూల్స్ బాగున్నాయి. ఇంకా బీజేపీ అంటే ఇంట్రెస్ట్ ఉంది. మరి ఇప్పుడు వేరే నియోజకవర్గంలో వచ్చాడు ఈటల రాజేందర్, ఇక్కడ స్థానికులకు అవైలబుల్గా ఉంటాడు అనుకుంటున్నారా? 100% ఉంటుంది సార్. న్యాయంగా ఉంటుంది. ఆయన ఏం ప్రాబ్లం. బీజేపీకి అంటే మెయిన్ బీజేపీ కరప్షన్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అలానే అమెండ్మెంట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్, దాని గురించి మన చేంజ్ ఆఫ్ అవర్ లైఫ్ ఆల్సో ఇస్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. పీపుల్ ఏంటంటే బాగా కరప్షన్ అనేది బాగా అలవాటైంది. అంటే ఇప్పుడు మనం చేయట్లేదని మనం అనుకుంటున్నాము, మనకి ఆప్షన్ ఇస్తే మనం కూడా చేస్తున్నాము. అది చేంజ్ తీసుకురావడానికి బీజేపీ ట్రై చేస్తుంది. అందుకని చెప్పి నేను బీజేపీ చూసుకున్నాను. ఇప్పుడు ఉన్న ఆపోజిషన్ అంతా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేది చేస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అని దాన్ని ఇంకా లేదు అంటే మన వదిలి ఇలానే ఉంటాయి. ఇప్పుడు టాలెంట్ పీపుల్ ఏమో మరుగున పడిపోతున్నారు. ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పీపుల్ అనేది ప్రతి క్యాస్ట్లో ఉన్నారు. ఓసీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఇది ఎకనామికల్ బ్యాక్ అనేది ఇవ్వాలి, కానీ రిజర్వేషన్స్ టు ఎన్హాన్స్ దేర్ లైఫ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది చేయట్లేదు. సో బీజేపీ వస్తే చేస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే మెయిన్ పీపుల్ ఇది ఈవెన్ వేరే పార్టీ ఉన్న అలాంటివి తీసుకొస్తే వాళ్ళు కూడా ఎదుగుతారు. సో మరి పర్టికులర్గా మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని గురించి వస్తే ఈటల రాజేందర్ నాన్ లోకల్ క్యాండిడేట్ కదా, సో
దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడేది అంటారా? ఎఫెక్ట్ అంటే ఇప్పుడు నాలుగులోకులు ఓకేనండి. మనం నాలుగులోకులు అని చెప్పేసి ఇక్కడ ఆలోచించినాం అనుకోండి, ఇంకా ప్రతి చోట అదే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ ఇస్ ద లోకల్ పార్టీ కెనాట్ డూ ఎనీథింగ్. అది లోకల్ పార్టీ అంటే నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళు అంటే ఫ్యామిలీలో వాళ్ళ డామినేషను మెయిన్, అది కొంచెం వాళ్ళకి నెగిటివ్ చేసింది అంతే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, వచ్చింది వాళ్ళ వర్గపోలు నడుస్తుంది కానీ దే కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఫ్రీ 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 అని ఇచ్చుకుంటూ పోతున్నారు, చివరికి మందే ఫ్రీగా ఇస్తున్నారు, మనకి నలుగురికి వెళ్ళిపోతుంది, ఎవరికి దక్కాల్సింది దక్కక అన్ని కాస్ట్ పెరుగుతున్నాయి. దానివల్ల ఫ్రీ ఎవరు లాస్ అయ్యారు, మనమే లాస్ అవుతున్నాం, అది తెలుసుకోవట్లేదు. ఫ్రీ అనే కాన్సెప్ట్ పోవాలని నేను అనుకుంటున్నాను. పేపర్ ఇంటర్వ్యూ వచ్చింది ఇక్కడ ఎందుకు వేసాలంటున్నారు? సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా ఉందా? అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కాదు కానీ ఓవరాల్గా కంట్రీ వైడ్గా ఈ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నాన్ లోకల్ కదా, మరి ఇక్కడ స్థానికుల ఎలా యూజ్ అవుతుంది అంటున్నారు? యాక్చువల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, నాన్ లోకల్ ముందు కొడంగల్లో ఓడిపోయాడు, ఆయన్ని ఇక్కడ గెలిపించారు మల్కాజిగిరి దీంతో. ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ని గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాన్ లోకల్ అయినా ఆయన మంచి లీడరు, మంచి ఇది ఉంది, ఆయనకి పట్టుంది, పొలిటికల్ కానీ ఏదైనా కానీ ఆయన బాగా జనాలకు మంచి చేస్తారని చెప్పేసి అనుకున్నాను. ఇది కూడా మల్కాజిగిరి అనేది పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ బీజేపీకి ఎక్కువ సపోర్ట్ ఉంది. మరి ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ ఉండి బీజేపీ సెంట్రల్లో ఉంటే మన అపోనెంట్ పార్టీ రూల్ చేస్తుంది కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందా బీజేపీ గెలిస్తే? లేదు, ఎందుకంటే కిషన్ రెడ్డి వీళ్ళందరూ మనకి న్యూస్ ఉన్నారు. ప్లస్ ఏంటంటే ఎప్పుడు కూడా బీజేపీ తెలంగాణకి సపోర్ట్గానే ఉంటుంది, ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వన్ ఆర్ టూ వచ్చిన పార్లమెంట్ సీట్స్ వచ్చినాయి కానీ వచ్చినాయి కానీ ఇప్పుడు బీజేపీ తెలంగాణలో కొంచెం అలర్ట్గానే ఉంటుంది, కొంచెం చేస్తుంది. వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తుంది.